నిన్నటి పాఠంలో మనం అభ్యాసం అంటే ఎక్సర్సైజ్లు చేస్తున్నాము. మనము సెకండ్ బిట్ వరకు కంప్లీట్ చేసాం. ఇప్పుడు మూడో బిట్ చూద్దాం. ఇక్కడ ప్రశ్నలు అడుగుతున్నారు, మనం సమాధానాలు ఇవ్వాలి. ముందు ప్రశ్నలకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఆన్సర్స్ మీరు ఓన్గా రాసేసుకోవచ్చు. కహ పఠతి అంటే సింగులర్ నెంబర్ మేల్, ఎవడు చదువుతున్నాడు. సెకండ్ కహ గచ్చతి, ఎవడు వెళుతున్నాడు. కహ అటతి, ఎవడు తిరుగుతున్నాడు. మీరు సహ అని పెట్టచ్చు, లేదా బాలకహ అని పెట్టచ్చు. బాలకహ పఠతి, బాలకహ గచ్చతి, బాలకహ అటతి అలా రాయొచ్చు. ఇక్కడ ఫీమేల్ అంటే స్త్రీలింగం సింగులర్ నెంబర్. కా ధావతి అంటే ఎవరు పరిగెడుతున్నారు అంటే లేడీస్ అన్నమాట. ఏ అమ్మాయి పరిగెడుతుంది అన్నట్టు అర్థం. స్త్రీ గురించి సింగులర్ నెంబర్. కా పిబతి, ఎవతే తాగుతున్నది. అలాగే బిట్ 5 ఇది మేల్ సింగులర్ నెంబర్. కహ పశ్యతి, ఎవడు చూస్తున్నాడు. 6th కా ఖాదతి, ఎవతే తింటోంది. ఎవతే అంటే తప్పు పట్టించుకోకండి, సింగులర్ నెంబర్ ఫీమేల్ జెండర్ని అట్లా చెప్తే కానీ అర్థం కాదు కాబట్టి. 8th వన్ కా పచతి, ఎవతే వండుతున్నది. 9 కిం వికసతి అంటే ఏది వికసిస్తోంది. కిం అంటే అది న్యూటర్ జెండర్, నపుంసకలింగం. ఏది అని అర్థం, సింగులర్ నెంబర్. వికసతి అంటే ఏది వికసిస్తోంది. అలాగే 10th కిం స్ఫురతి అంటే ఏమి గుర్తుకొస్తోంది. ఇది అర్థమైంది కదా. మీకు తెలియడం కోసమని ఇక్కడ పక్కన రాశాను. ఫీమేల్ సింగులర్, మేల్ సింగులర్, అలాగే ఫీమేల్ ప్లూరల్ అవన్నీ ఇక్కడ వస్తున్నాయి చూడండి. ఇది ఇంకొక బిట్. ఇది ఫీమేల్ 2 అన్నమాట, అంటే ఇద్దరి గురించి మాట్లాడే మాట. కే లిఖంతి అంటే ఏ ఇద్దరు స్త్రీలు రాస్తున్నారు. అట్లాగే ఇది మేల్కి కూడా అప్లికేబుల్. మేల్ ప్లూరల్ కూడా కే అనే వస్తుంది. సెకండ్ కే ధావంతి అంటే ఇద్దరు ఫీమేల్స్ ఎవరు పరిగెడుతున్నారు, లేదా ఇది మేల్ కూడా ప్లూరల్ వస్తుంది. తర్వాత కాహ యచ్చంతి అంటే ఫీమేల్ ప్లూరల్ నెంబర్. తర్వాత కాని పతంతి న్యూటర్ జెండర్. ఎన్పి న్యూటర్ జెండర్ ప్లూరల్ నెంబర్ ఇది. కాని పతంతి ఏవేవి పడుతున్నాయి. కాని గచ్చంతి ఏవేవి వెళ్తున్నాయి. కాహ హసంతి ఎవరు నవ్వుతున్నారు. కాహ చరంతి ఇది ఫీమేల్ ప్లూరల్. కాహ అంటే ప్లూరల్ నెంబర్ ఫీమేల్, అంటే ఆ స్త్రీలందరూ అంటే ఏ స్త్రీలు నవ్వుతున్నారు. కాహ చరంతి ఎవరు వెళుతున్నారు, ఎవరు నడుస్తున్నారు. కే అటంతి ఎవరు తిరుగుతున్నారు. ఇది ఫీమేల్ 2 అంటే ఇద్దరు లేడీస్ ఉన్నా కూడా అదే వస్తుంది. మేల్ ప్లూరల్ కూడా వస్తుంది. కే వదంతి ఎవరు మాట్లాడుతున్నారు. కానీ స్ఫురంతి ఇది పైనది మళ్ళీ రిపీట్ అయింది. కానీ స్ఫురంతి అంటే ఇక్కడ ప్లూరల్ నెంబర్ అనమాట, ఏవేవి స్ఫురిస్తున్నాయి. కిం స్ఫురతి అంటే ఏది అని సింగులర్ నెంబర్. కానీ అంటే ప్లూరల్ నెంబర్. తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్, సరైన పదాలను ఉపయోగించి కింది సమాధానాలకు ప్రశ్నలు రాయండి. బాలహ గచ్చంతి అంటే పిల్లవాడు చాలామంది వెళుతున్నారు. బాలహ గచ్చతి అంటే ఒకడే అబ్బాయి వెళుతున్నాడు. దానికి క్వశ్చన్ మనం ఎట్లా పెట్టాలి. కహ అంటే ఎవడు, గచ్చతి ఎవడు వెళుతున్నాడు. అలాగే శిష్యాహ పఠంతి అంటే ప్లూరల్ నెంబర్, అది కూడా ఫీమేల్ జెండర్ కాబట్టి కాహ అని పెట్టాలి. కాహ పఠంతి అని క్వశ్చన్ పెట్టాలి. బాలా పశ్యతి అంటే చూస్తున్నారు, అమ్మాయి చూస్తోంది. కా పశ్యతి కా అంటే ఎవతే. సేవక తిష్టతి పనివాడు ఉన్నాడు, కూర్చున్నాడు. కహ తిష్టతి. జలం స్రవతి కిం స్రవతి. కిం అంటే ఏది, జలం ప్రవహిస్తోంది అన్నాడు. అది మనం కిం అని అనొచ్చు సింగులర్ నెంబర్గా. సహ నిందతి వాడు తిడుతున్నాడు. సహ నిందతి అన్నప్పుడు మనం కహ నిందతి అని చెప్పాలి. వృక్షాహ ఫలంతి అంటే చాలా వృక్షాలు పళ్ళు కాస్తున్నాయని అర్థం. వృక్షాహ అంటే ప్లూరల్ నెంబర్ కదా, అది కూడా నపుంసకలింగం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ కానీ ఫలంతి అంటాము. అంటే ఏవేవి అంటే ఎన్ని చాలా ఉన్నాయి కాబట్టి కానీ అని అనాలి. పుస్తకం పతతి, పుస్తకం అంటే తెలుసు కదా బుక్. పతతి పడిపోతుంది. కిం పతతి, కిం అంటే ఏది పడిపోతున్నది. అలాగే సంధ్యా భవతి సాయంత్రం అయింది. కా భవతి ఇది స్త్రీలింగం కింద తీసుకుంటున్నాం మనం. సంధ్యా దీర్ఘం
ఆతోటి అకారాంతంతో ఎండ్ అయింది కాబట్టి సంధ్యా భవతి అంటే కా భవతి. అనుజా క్రీడతి అంటే అనుజులు, బ్రదర్స్, అంటే తమ్ముళ్ళు అనుకోవచ్చు. ఇక్కడ అనుజ అంటే స్త్రీలింగం కింద తీసుకుంటాం, సింగులర్ నెంబర్ స్త్రీలింగం చెల్లి. క్రీడతి కా క్రీడతి యవతే ఆడుతున్నది. భక్తాహ నమంతి భక్తులు నమస్కారం చేస్తున్నారు. కే అంటే ప్లూరల్ నెంబరు, ఎవరు నమస్కారం చేస్తున్నారు, కే నమంతి. ఇక్కడితో ఈ లెసన్ ఆపేద్దాం. మీకు అర్థమైంది అనుకుంటాను. మీరు పక్కన నోట్బుక్ పెట్టుకుని నేను చెప్పేటప్పుడు నీట్గా రాసుకోండి, మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేయండి, పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.